ఘనత రావడం కోసం నువ్వేదేదో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఘనత కోసం, పేరు కోసం ఏంటి, లేకపోతే ఇమేజ్ కోసం, అయితే సెలబ్రిటీగా అయిపోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారో, అడ్డదోవలు తొక్కుతున్నారో, అదనగ్నంగా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు, వంకరటింకగా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు. కనపరచబడాలని, ఒక హోదా రావాలని, ఒక స్టేటస్ రావాలని, ఒక ఇమేజ్ రావాలని, ఒక సెలబ్రిటీగా మారిపోవాలని పాపం ఏంటి గొప్పలైపోయి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు లోక సంబంధంగా. ఇవన్నీ కూడా అంటే అందులో వల్ల ఎంతో అపవిత్రత, పాపం, ఎన్నో అన్యాయం, అక్రమాలు, మోసాలు ఉంటాయి. అయినా సరే కనపరచబడరు. ఒకే కనపరచబడిన అది తాత్కాలికమే. దేవుడికి స్తోత్రం. అది తాత్కాలికమే. అది దేవుని చేత వచ్చిన ఘనత కాదు. అది స్వయంగా పాపం అని తెచ్చుకున్న ఘనత అది. కానీ అలా కాదు. నువ్వు సోమగలిగిన దేవుడైన ఆ యేసునే మనం ఏం చేస్తాడు, మనం కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడు. ఆయన కనపరిస్తే ఎలాగుంటుందో తెలిసేది. ఆయన కనపరిస్తే మరలా ఏంటంటే దానికి మనం వంక పెట్టుకోకుండా ఉంటది. అది స్థిరంగా ఉంటది, అది శాశ్వతంగా ఉంటది, అది అందరూ ఆమోదయోగ్యంగా ఉంటది. దేవునికి స్తోత్రం. అది అలాగే ఉండాలంటే మనం ఏం చేయాలంటే కనపరచాలి. మరి ఎలా కనపరచాలండి? కనపరచడం అంటే ఎలాగా? కనపరచడం అంటే ఎలాగమ్మా? ఎలా కనపరచవచ్చు? అని ఎలా కనపరచవచ్చు? పాటలు పాడి కనపరచవచ్చు, వైద్యులు వాయించి కనపరచవచ్చు, లేదా వాక్యం చెప్పి కనపరచవచ్చు, లేదా దేవుడి కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము కనపరచవచ్చు. దేవుడికి స్తోత్రం. ఇదంతా ఒక ఎత్తు అయితే దేవుడు చెప్పినట్టుగా మన జీవితం ద్వారా దేవుడిని కనపరచవచ్చు. దేవుడికి స్తోత్రం. ఒక పాటలు పాడినంత మాత్రం ఘనత కదండి. పాటలు పాడడానికి ముందుగా, వాక్యాన్ని చెప్పడానికి ముందుగా, అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుగా మన జీవితం అనేది ఏంటంటే మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. దేవుడికి స్తోత్రం. మన జీవితం, మన ప్రవర్తన కథ లేకుండా మన పాటలు పాడిన, వాయిద్యాలు వాయించిన, వాక్యం చెప్పిన, సేవ చేసిన దేవుడికి ఘనత రాదు. ఘనత రాకపోగా ఏమవుతుందంటే దేవుడికి అవమానం వచ్చే అవకాశం ఉంది. దేవుడికి స్తోత్రం. అందుకని అన్నాడు అపొస్తలుల కార్యంలో ఏంటంటే నీ వలన అనుజనుల మధ్యలో నా నామం అవమానించబడుతుంది, అవమానించబడుతుంది అంటున్నాడు. అంటే ఒక కేవలం పాటలు పాడతాం కాదండి. ఏంటంటే వాక్యం ఇది, వాక్యం ప్రకారంగా జీవించాలి. దేవుడికి స్తోత్రం. అంటే యేసు ప్రభు గారు మందిరానికి వస్తా ఉన్నాం, యేసయ్య చెప్పినట్లుగా మనము జీవించాలి. యేసయ్యలాగా మనం జీవించాలి. యేసయ్య లాంటి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. వాక్యం ఇది, వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనము కనపరిచిన వారం అవుతాం. అలాగే జీవించి నువ్వు పాట పాడినా, అంటే పాట సరిగ్గా శృతి లేదు, మరి తేడా వచ్చినా, సంగీతం లోపకున్నా కూడా పర్లేదు, దేవుడికి ఘనత వస్తుంది. నువ్వు ఎంత బాగా సంగీత భరితంగా పాడినా, శృతులైన తగ్గట్టుగా నువ్వు పాడినా, తాళానికి సరిగ్గా పాడినా, నీ సరిగ్గా మన జీవితం, మన సాక్ష్యం బాగాలేదనుకోండి, దేవుడికి ఘనత రాదు. దేవుడికి ఘనత రాదు. కాబట్టి మన క్రియలు ముఖ్యం, మన జీవిత విధానం ముఖ్యం, మన ప్రవర్తన. ఇప్పుడు ఇక్కడ వాక్యం వినేసి, వాక్యం చెప్పేసి ఏంటి తర్వాత బయటికి వెళ్ళి వాక్యానికి వ్యతిరేకంగా జీవించామనుకోండి, ఏంటి వాక్యాన్ని కొంతమంది వాక్యం అమ్మా అక్కడే వదిలిపెట్టేసేవాళ్ళు ఉంటారు. వాక్యం కొంతమంది గేట్ దగ్గర విడిచిపెట్టేసేవారు ఉంటారు, కొంతమంది ఇంటికి వెళ్ళాక విడిచిపెట్టేసేవారు ఉంటారు, కొంతమంది సమయం సందర్భాన్ని బట్టి విడిచిపెట్టేసి వాక్యం ప్రకటనట్టేసి ఇష్టానుసారంగా మరి జీవిస్తూ ఉంటారు, ప్రార్థిస్తారు. అప్పుడు దేవుడికి ఘనత వస్తుందా? అంటే దేవుడు కావాలి. అంటే ఘనపరచడం అంటే నన్ను ఘనపరచమని నేను ఘనపరుస్తాను. యోసేపు తన జీవిత విధానం ద్వారా దేవుడిని ఘనపరిచాడు. పరిశుద్ధంగా జీవితం, పాపానికి దూరంగా పారిపోయి ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఏం చేశాడంటే దేవుడిని కనపరిచాడు. జీవము కలిగిన దేవుడి కోసం షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు దేవుడి కోసం ఏం చేశాడంటే నేను చంపుదామన్నా, లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తామన్నా, ప్రతికూలమైన పరిస్థితుల్లో వస్తామన్నా దేవుడి కోసం నిలబడి దేవుడిని కనపరిచారు. దేవుడికి స్తోత్రం. అలాగే దానియేలు సింహపురంలో వేసేస్తామన్నా ఏం చేశాడంటే భయపడకుండా దేవుడి కోసం ధైర్యంగా నిలబడి ఏం చేశాడంటే మరి ఆయన దేవుడిని కనపరచు, క్రియల్లో కనపరచాలి. మన జీవితంలో ఉన్న భక్తి ద్వారా దేవుడిని కనపరచాలి. అలాగే కనపరిస్తే ఏమంటాడంటే నేను వారిని కనపరచాను. దేవుడికి స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోను దేవుడు కనపరిచారు. ఆయన తర్వాత కనపరిచారు. అంటే బైబిల్ చదవండి 1-2 అధ్యాయాలు. అప్పుడు వరకు వాళ్ళ ఉద్యోగాలు ఒకలాగా ఉంటాయి. తర్వాత వాళ్ళు అగ్నిగుండంలోంచి వచ్చిన తర్వాత నెబుకద్నెజరులో వీళ్ళని సంస్థానంలో ఉన్నతమైన స్థానంలో కట్టమన్నాడు. దేవుడికి స్తోత్రం.
అలాగే ఇంకా చూస్తే దానియేలు కూడా ఎక్కడ పెట్టండి ఆ దేశానికే అంటే మొట్టమొదటి ప్రధానమంత్రిగా చేసినప్పుడు సింహం బోను కనపరిచి వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం. అలాగే యేసు దేవుడిని పాపానికి దూరంగా పారిపోయి ఏదంటే ఆయన దేవుడి కోసం నిలబడినప్పుడు దేవుడిని కనపరిచినప్పుడు అప్పుడే ఐగుప్తు దేశానికి తర్వాత ఏమైనా రాజు అయ్యాడు, అధికారి అయ్యాడు. దేవునికి స్తోత్రం. అది అంటే కనపరచాలంటే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఒకవేళ ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అది అనుకూలం ఉండకపోవచ్చు. అయినా సరే దేవుడి కోసం నిలబడితేనే అప్పుడు మనం ఏం చేసినట్టు అవుతుందంటే కనపరిచినట్టు అవుతుంది. ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని కనపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. అంటే పాటలు పాడడానికి ముందుగా, వాక్యం చెప్పడానికి ముందుగా, ఏదో దేవుడి కోసం అన్ని చేయడానికి ముందుగా ఏంటంటే మన జీవితము ఏంటంటే దేవుడి కోసం నిలబడే విధంగా ఉండాలి. వాక్యం ప్రకారంగా జీవించే విధంగా ఉండాలి. అప్పుడు వేరు చేసిన దేవుడికి ఘనత వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను యేసేపును దానియేలుని వారినే కదండి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. మొద్దుకాయ ఏం చేసినట్టు దేవుడిని కనపరిచాడు. మొద్దుకాయ దేవుడు కనపరిచాడన్నా కనపరిచాడంటే హామాను మరి ఆ వానకి బయటకు వస్తుండగా హామాను గేడి దగ్గర మొద్దుకాయ దేవుడు గేడి దగ్గర ఉన్నప్పుడు నేను అందరూ సాగిపడి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎవరికంటే హామానికి. కానీ మొద్దుకాయ మాత్రం గోడికి నమస్కారం చేయలేదు. ఆ విషయం మొత్తానికి హామానికి తెలుస్తుంది. ఏంటన్నప్పుడు దేవుడికి స్తోత్రం. ఏంటన్నప్పుడు నేను ఆ పని చెయ్యచాలి, దేవుడికి తాత నేను ఎవరికి వందనం నమస్కారం చేయనన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ కనపరిచాడండి. ప్రాణం పోతే సభ్యంతర బాబు అమ్మని చంపుతాడు, చంపుతాడు, నీ ప్రాణం చేస్తాడు, చంపినా పర్లేదు కానీ ఆ పని నేను చెయ్యచాలను అని ఉంటుందండి. దేవుడికి స్తోత్రం. ఏంటండి మనిషికి ఏం చేయలేదమ్మా? మొద్దుకాయ సాగిల పడలేదు. మనిషికి మొద్దుకాయ సాగిల పడలేదు. దేవుడైన యెహోవాకు తప్ప ఆయన ఎవరికి సాగిల పడలేదు. ప్రాణం పోతుందని తెలిసిన సైన్యాధిపతికి తెలిసిందని తెలిసిన, సైన్యాధిపతి చంపుతాడని తెలిసినా కూడా ఏం చేయలేదంటే హామాను మొద్దుగా ఏం చేయలేదమ్మా? సాగిల పడలేదు, నమస్కారం చేయలేదు. కేవలం దేవుడికి మాత్రమే సాగిల పడ్డాడు, దేవుడికి మాత్రమే నమస్కారం చేశాడు. దానికోసం ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు మొద్దుకాయ. అయినా సరే ఏం చేశాడంటే దేవుడికి స్తోత్రం. అయినా సరే ఏం చేశాడంటే దేవుడు మాత్రమే కనపరిచాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే మొద్దుకాయ దేవుడు ఏం చేశాడమ్మా? కనపరిచాడు. చూద్దాం 10 అధ్యాయం చూడండి. ఎస్తేరు 13 చూడండి. 13 మొద్దుకాయ. యూదుడైన మొద్దుకాయ రాజైన అహష్వేరోషుకి ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారి. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నాడమ్మా? మొద్దుగా ఏమై ఉన్నాడంటే ప్రధానమంత్రిగా. అప్పుడు దాకా ఎక్కడున్నాడు? గేటు దగ్గర ఉన్నాడు. మొద్దుగా గేటు దగ్గర ఉన్నాడు, ఒక సామాన్యుడిగా ఉన్నాడు. కానీ ఏం చేశాడంటే గేటు దగ్గర ఉన్న సామాన్యుడిగా ఉన్న, ప్రాణం మీదకి వచ్చిన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన ఏ దేవుడు మాత్రం కనపరిచాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మాత్రం కనపరిచాడు. పాటలు పాడేస్తే మరి మనందరం 4 గోళ్ల మధ్యలో ఉండి పాటలు పాడేసి 4 గోళ్ల మీద వాక్యం చెప్పేస్తే కనపరిచాడు అనుకుంటారండి. మొద్దుకాయ అలా గుళ్ళో పాటలు పాడేసి కనపరచలే. ఏంటంటే హామాను భయంకరమైన పగ పెట్టేసాడు మొద్దుకాయ మీద. ఉరికంపం తయారు చేసాడు, చంపేద్దాం అనుకున్నాడు. అయినా సరే ఏం చేశాడు? అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడికి మాత్రమే సాగిల పడ్డాడు, దేవుడిని మాత్రమే కనపరిచాడు. అలాగే మనం ఇక్కడ కనపరచడం కాదండి, మన స్నేహితుల దగ్గర దేవుణ్ణి కనపరచాలి, మన బంధువుల దగ్గర దేవుణ్ణి కనపరచాలి. మన కాలేజీలో ఉన్న, స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, మన వృత్తుల్లో, మన వ్యాపారాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా అక్కడ మనం ఎలా ఉండాలంటే ఏంటి? మన యేసయ్యని కనపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం మహిమపరిచే వారంగా ఉండాలి. తల్లోకి వెళ్తాం, పొలంలో ఏం చేయాలన్నా మన వెళ్ళే పొలాల్లో కూడా యేసయ్య పాటలు పాడి చక్కని ప్రవర్తన కలిగి, భక్తి కలిగి, వాక్యానుసారంగా అక్కడ మనం ఉన్నప్పుడు పొలంలో కూడా ఏంటంటే మన దేవుడిని కనపరచు. వాళ్ళు ఇక్కడే కాదు, ఎక్కడుంటే నువ్వు అక్కడ, ఎక్కడుంటే అక్కడ
వ్యాపారంలో ఉండు, ఉద్యోగంలో ఉండు, చదువుల్లో ఉండు, స్నేహితుల దగ్గర ఉండు, బంధువుల దగ్గర ఉండు, ఎక్కడ ఉండు, అక్కడ ఏం చేయాలంటే నువ్వు దేవుడిని నీ ప్రవర్తన, నీ మాట ద్వారా, నీ జీవితం ద్వారా, నువ్వు చెప్పే సువార్త ద్వారా దేవుడిని కనపరిచేలాగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అమ్మా ఇక్కడ బాగానే కనపడతాడు ఏంటి. చాలా మంది క్రైస్తవులు ఎక్కడ తిరిగిపోతారంటే అమ్మా పెళ్లి చేసుకుంటారు చూడమ్మా, పెళ్లి చేసుకునే కాడ మాత్రం కనపరచిన వారు 3 మంది ఉంటారు. కరెక్ట్గా పెళ్లి వచ్చేసరికి పెళ్లి కోసం ప్రయత్నం చేయాలి, పెళ్లి బాగా జరగాలి, వర్షం రాకూడదు, డబ్బులన్నీ వచ్చేయాలి. కానీ పెళ్లి మాత్రం ఎలా చేస్తారు? దేవుడికి వ్యతిరేకంగా చేస్తుంటారు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తారు. అది కనపరిచినట్ట. కొంతమంది గృహప్రవేశాల కాడ తేలిపోతుంటారండి ఏంటి, అన్ని బాగా చేసేసరికి అన్ని దేవుడు కట్టించాలి. మరి ఆ ఇంట్లోకి మాత్రం దేవుడి కన్నా ముందు ఏది వెళ్ళాలమ్మా? దూడ వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. దేవుడి కన్నా ముందుగా దూడ వెళ్ళాలి. దూడ వెళ్తేనే కానీ తర్వాత దేవుడిని కనపరచడం అండి. అంటే దూడ కనపరుస్తున్నారు కానీ దేవుడిని వీళ్ళు క్రిస్టియన్స్ గురించి చెప్తున్నానండి, బయట అన్యుల గురించి కాదు. అది తెలీదు, వాళ్ళ విధానాలు చేస్తారు. మనం ఈ విధానంలో ఉండి ఆ విధానం అక్కడ చేసి ఏంటంటే అక్కడ మాత్రం ఏసైనా మాత్రం అటర్ ప్లాప్ కింద చేపెడతారు. దేవుడికి స్తోత్రం. అది కనపరచడం కాదు. కొంతమంది స్నేహితుల దగ్గర తేలిపోతూ ఉంటారు, స్నేహితుల దగ్గర దేవుడిని కనపరచిన వారుగా ఉంటారు. కొంతమంది బంధువుల దగ్గర తేలిపోతూ ఉంటారు, అలా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం అన్న. అది దేవుని కనపరచడం కాదు, అక్కడ ఇక్కడ అన్నట్టుగా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. ఎక్కడున్నా నువ్వు ఎలా ఉండాలండి? యేసయ్య బిడ్డలా ఉండాలి. దేవుడికి నువ్వు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలండి? యేసయ్యని కనపరచేవారులాగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అది కనపరచడం అంటే అంటే అందుకని ఏమన్నాడంటే సమూయేలు గ్రంథం ప్రకారంగా నన్ను కనపరచేవారిని నేను కనపరుస్తాను. అయితే నువ్వు కనపరిచే విధానం గురించి ఇప్పటిదాకా మనం చెప్పాం. ఎంతమంది భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో కనపరిచి వాళ్ళ దేవుని చేత కనపరచబడ్డారో మరి తెలుసుకున్నాం. దేవుడికి స్తోత్రం. చూడండి ఇంకా మనం చూసినట్టు సామెతల గ్రంథం 24:21 ఇంకొక 2 పాయింట్లు చూసి ముగించున్నామా. 24:21 నా కుమారుడా యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము, అలాగ చేయని వారి జోలికి. చూసారండి అంత స్పష్టంగా ఉందో? ఆ కుమారుడా రాజును కనపరచుము అని చెప్తున్నాడు. రాజును కనపరచుము, ఇంకా అలాగ చేయని వారి జోలికి. చూసారా ఏమంటాడంటే, నువ్వు ఎవరైతే దేవుని కనపరుస్తారో వాళ్ళతోటి, దేవుని కనపరిచిన వారి జోలికి నువ్వు పోవద్దు. దేవుని కనపరిచిన వారితో నువ్వు ఏం చేయొద్దు? సహవాసము చేయొద్దు. దేవుని కనపరిచిన వారితో నువ్వు కనపరచు, కనపరిచిన వారితో నువ్వు సహవాసం చేయమంటున్నాడు. చూసారండి మన ప్రదీప్ అక్కడ షాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు మరి మా బావ అక్కడికి ఏంటంటే షాప్ పేరు గీత గౌతమి శారీ సెంటర్ పెట్టాడు దగ్గరలోనే. చిన్నప్పటి నుంచి తెలుసుకోవడమే. అంటే నేను ఇంకా సంతోషంతో ఎప్పుడు నాకు షాప్ పెట్టడం తెలిస్తే పాల్గొంటాడేమని చెప్పి ఆయన చెప్పండి అంటే ఏం చెప్పట్లేదండి. అందుకే ఆయన చెప్పండి నేను చెప్తలేదు. మొత్తానికి మరి అర్థం చేసేసాం, వాక్యాలు చెప్పేసాం, పలహారం తినేసాం. లాస్ట్ ప్రదీప్ తీసుకెళ్ళి పలహారం ఇస్తాడు. ఎందుకో తెలిసింది, తర్వాత అర్థమైంది. అదేంటంటే ఎందుకు వాసన ఎవరో దేవుని కనపరిచేవాడు కాదు, ఎప్పుడు వ్యతిరేకం అనమాట. వ్యతిరేకంగా మాట్లాడతాడు. నక్సలిజం సిద్ధాంతాలు కలిగిన వాడు. మనం వాక్యం చదివి ప్రార్థన తింటాడండి. అతను ఎండ కదా ఏదో ఒకటి చీకిలిగా నవ్వడం ఏదో ఒకటి అంటాడు. ఆ తర్వాత అందుకని నేను పిలవలేదన్నారు. ఎందుకంటే అవును తర్వాత కరెక్ట్ అనిపించింది నాకు. దేవుడికి స్తోత్రం. మన చేతలు అవుతా లేకపోతే ఏదో అంటాడు అనుకోండి, ప్రార్థన జరుగుతుందా, పరిశుద్ధాత్మ నడిపింపు జరుగుతుంది అక్కడ, అందుకని పిలవలేదు. అంటే ఆయన గౌరవం లేక తర్వాత పలహారం అనిపించారు. అంటే మనము దేవుడిని ఘనపరచిన వారి జోలికి మనము నా కుమారుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళతో నువ్వు మాట్లాడు, ప్రేమించు, సువార్త చెప్పు, కానీ వాళ్ళతోటి మనము అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 అంటే వాళ్ళతో మనం మాట్లాడచ్చు, వాళ్ళని ప్రేమించవచ్చు, వాళ్ళ సువార్త చెప్పవచ్చు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళవచ్చు, కానీ వాళ్ళతో మనం సాంగత్యము చేయకూడదు. తర్వాత వాళ్ళు చేసే క్రియలు మనము చేయకూడదు. పందుల ముందు ముచ్చలు జల్లొద్దానని దీని గురించి అనమాట. నా కుమారుడా రాజును కనపరచు, అలా చేయని వారిని జోలికి నువ్వు వెళ్ళొద్దు. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 చూడండి అన్న. మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడి. దుర్నీతికి నీతికి ఏమి సంబంధము? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తుకు
బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసి వాళ్ళెక్కడ దేవుడికి చూసారమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఎంత స్పష్టంగా ఉంది అంటే వాళ్ళని మనం ఏదో చేసేమని కాదు, వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళతో స్నేహం కలిగి ఉండాలి, వాళ్ళ మన దగ్గరికి రావాలి, వాళ్ళ మన దగ్గరికి వెళ్ళాలి అండి. కానీ వాళ్ళతో మనం సాంకేతిక స్నేహ భావం అనేది మనం తరచూ వాళ్ళతో తిరగడము అలాంటివి మనము చేయకూడదు అని ఇక్కడ చెప్తా ఉంది. అలాగే మనకు పొత్తు విశ్వాస అవిశ్వాసకి పొత్తు చీకటికి వెలికి సంబంధం లేదు, దేవుడికి ఏంటనేది బిర్యానీకి సంబంధం ఏంటి అన్నారు. కాబట్టి అన్ని చేయొచ్చు కానీ వాళ్ళు చేసే క్రియల్లో మనం చేయకూడదు, వాళ్ళతో మనం సహవాసము చేయకూడదు. మాట్లాడితే లేదు, ఫ్రెండ్షిప్ వేరు అంటే నిత్యం వాళ్ళతో కలిసి తిరగడం ఉండడం అనేది ఉండకూడదు అన్నమాట అని అక్కడ చెప్తాం. దేవుడికి వేసుకోవద్దు, అలాగే చేయని వారి కోరిక నువ్వు పోవద్దు. దేవుడికి వేసుకోవద్దురా చూసారండి. మీకు అర్థమైందమ్మా. ఫస్ట్ పాయింట్ మనం రాజువైన కనపరుస్తాను అని చెప్తున్నాడు. మన రాజు ఏ రాజు అంటే బైబిల్ రాజు 24 కీర్తన ప్రకారం. తర్వాత ఆయన ప్రకటన ప్రకారం రాజులకే రాజు. ఘనుడు అలాగే ప్రకారంగా చూస్తే 1:15 ప్రకారం చూస్తే ఆయన ఘనుడు. ఇటువంటి ఘనుడైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సమూయేలు గ్రంథం ప్రకారం అండి మనము ఎలా కనపరచమో ఇప్పుడు చెప్పుకున్నాం. ఎవరెవరు కనపరిచారో వాళ్ళు కనపరచబడి వాళ్ళ దేవుని చేత ఎలా కనపరచబడ్డారో మనము తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత మనము దేవుడిని కనపరచాలి. దేవుడిని కనపరచని వారి జోలికి, దేవుడి అధికారంగా మాట్లాడేవాడి జోలికి, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడి జోలికి అలాగా అని ఇలాగని చాలా రకరకాల వ్యతికారంగా మాట్లాడేవాడు ఉంటారండి. వాళ్ళతోటి మనకి పొత్తు ఉండకూడదు. మన కోసం ప్రార్థించి వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు సో చెప్పు, కానీ వాళ్ళతో పాటు తిరగడానికి మనకు అవకాశం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మరి చివరిగా మనము మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం చూడండి అమ్మా 15:33. ఘనతకు ముందు ఏముంటదంటమ్మా? వినయం ఉంటది. దేవునికి స్తోత్రం. ఘనతకు ముందు వినయం ఉంటది. మనం కనపరచబడాలంటే దానికి ముందు మనకి ఏముండాలి? వినయం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి యందు మనకి ఏముండాలి? దేవుడి ఎదుట మనం వినయం కలిగిన వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో వినయం కలిగిన వారంగా ఉండాలి. తోటి విశ్వాసుల దగ్గర, సేవకుల దగ్గర మనం ఎలా ఉండాలంటే వినయం కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందులో చూడడం తను తగ్గించుకున్నవాడు ఏమవుతానంటమ్మా? హెచ్చించబడతానంటండి. హెచ్చించబడిన వాడు తగ్గించబడతాడు. అందుకని ఘనతకు ముందు వినయం ఉంటది, నాశనానికి ముందు గర్వం నడుస్తానండి, నడిచేద్దండి ఏకంగా. ఘనతకు ముందు వినయం ఉంటది, నాశనానికి ముందు గర్వం. ఇక్కడ నాశనం అయిపోతున్నాడు అనడానికి గుర్తేంటి తెలుసామా? ఏది జరగవసరం లేదు. ఆడ ఏమవుతుందంటే గర్వం ముందు గర్వంగా ప్రవర్తిస్తున్నాడు ఈ వ్యక్తి, అయితే ఈ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు అవనే, ఈ దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడు అవనే, అతను ఉద్యోగస్తుడు అవనే, వ్యాపారస్తుడు అవనే, ఇంట్లో అవనే, బయట అవనే, ఎవరైనా అవనే, వాడు గర్వంగా మాటలు యొక్క ప్రవర్తన, తన జీవితం గర్వంగా ఉందంటే ఇడు మన ఇక ఏమైపోయిందంటే నాశనానికి దగ్గరగా ఉన్నాడని అర్థం. అదే మనం మరి కనపరచబడతాడు, ఇతనికి రెండే మరి ఘనత వస్తుంది, ఇతను గొప్పవాడు అవుతాడు, దేవుడు ఆశీర్వదించబడతాడు అనడానికి కూడా మనకి కొన్ని తెలుసుకుంటే అతను ఏమన్నాడు? అన్ని విషయాల్లో వినయం కలిగి ఉంటాడు, తగ్గించుకుని ఉంటాడు. దేవుడికి స్తోత్రం. చూడండి చివరిగా ఒక మాట యేసు ప్రభు గారు చెప్పిన మాట మార్కు సువార్త 6:4 చూడండి అన్న. చివరి మాట ఆయన గురించి ఆయన ప్రవక్త తన దేశంలో తప్ప తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలో తప్ప మరి అక్కడ గణనీయుడు. స్తోత్రం. చూసినప్పుడు ఘనత గురించి మనం చెప్పుకున్నాం, ఘనపరచడం గురించి చెప్పుకున్నాం. ప్రభు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ప్రవక్త అంటే తన స్వదేశంలోనూ తన ఇంటి వారి దగ్గర తప్ప, బంధువులు తప్ప ఎక్కడ చూసినా గనుడేనంటండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన పాస్టర్ గారు ఉన్నారనుకోండి, మన స్థానికంగా పాస్టర్ గారు, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారనుకోండి అంటే మా ఆయనే కదండి అనుకోండి. నేను చెప్తలేదమ్మా, దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభునే అనుకున్నారండి. యేసు ప్రభు అంటే దేవుడు, దేవునికి స్తోత్రం. రక్షకుడు, ప్రపంచం చేత కొనియాడబడుతున్నాడు. అప్పటికప్పుడు అద్భుత కార్యాలు, సూచక్రియలు, మార్చకార్యాలు
చేసాడు ఆయన. అయినా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంట్రా యేసు ప్రభు వీళ్ళ అమ్మ తెలియదా మరియమ్మ కదా, వీళ్ళ నాన్నమ్మ తెలియదా యేసు కదా, కార్పెంటర్ పని చేస్తాడు కదా అనుకుంటున్నారంటండి. నేను చెప్తలేదు, అక్కడ వాళ్ళు అనుకుంటున్నారంటే. వీళ్ళ అన్నయ్య యోధ వేసే వీళ్ళ అక్క చెల్లెళ్ళు మనతో లేరా ఏంటి, ఇతనికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేసింది, ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చేసింది, ఇలా చెయ్యెత్తాడు కావాలి చచ్చిపోయినోడు బతికేస్తాడు, ఇలా చెయ్యెత్తానేమో ఏమా కుష్ఠోడికి కుష్టి తగ్గిపోయింది, ఇలాగ మాట చెప్తాడు దయ్యమేమో వెళ్ళిపోతుంది అనుకుని ఏంటి అన్న తమ్ముడు వీళ్ళ అందరూ వీళ్ళ అమ్మ మరి అమ్మ ఇలా ఏసేపు చెక్కల పని చేస్తాడు అనుకుంటే కదరా ఏసే అనుకుంటున్నారండి నాయన ముందే. అప్పుడు అంతా గమనించిన ఏసై ఏమనుకున్నాడంటే అది దేవుడికి స్తోత్ర అనుకుంటుంటే ప్రవక్త తన స్వదేశంలోను తన ఇంటి వారి దగ్గర తప్ప నేను బంధువుల్లో తప్ప ఎక్కడా గణహీనుడు కాదు. దేవునికి స్తోత్ర. చాలా మంది అనుకుంటారండి ఏంటంటే మా నాన్నే కదా, మా అమ్మాయి కదా, మా నాన్నే కదా, మా తమ్ముడే కదా, మా ఆయనే కదా. దేవునికి స్తోత్ర. ఇంటి పక్కన అనుకుంటు మా పేసది గడే కదా, మా సింహరాజు గారే కదా అనుకుంటుంటారు. దేవునికి స్తోత్ర. కానీ ఎవరికి అర్థం అవ్వదు, ఏర్పాటు చేసుకున్న దేవుడికి మాత్రమే ఎవరు ఇక్కడ తప్ప ఎక్కడికి వెళ్ళినా మేము గణహీనము కాదు. దేవుడికి స్తోత్ర. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే ఏసై ఉంటుండేనండి మంచాలు వచ్చేస్తారంటండి. రాసుంది, నేను ఎడకరంగా చెప్తాను. రోగులు ఏం చేస్తారంటే మంచాల మీద ఉన్నవాళ్ళు అడుగు 10 కిలోమీటర్లు ఉందనగానే మంచాల నుంచి మంచాల మీద మోసుకుని వచ్చేస్తారంటండి. కనీసం ఆయన నీడబడితే చుట్టుపక్కలే మాలముంది ఆయనకి ఇమేజ్ యేసు ప్రభు గారికి. ఆయన బాబాయ్ మరి అమ్మ కొడుకు వస్తాడంట్రా ఏసై వస్తాడంటని మంచాలు ఎక్కేసి మంచాల మీద మోయించుకుని వచ్చేసేవాళ్ళు కుంటోడు. మొత్తానికి ఆ సీన్ మన కరుణాబెళ్ళు చూపించలేదమ్మా, చూపిస్తే కొద్దిగా ఆశంగానే ఉండు. కుంటోళ్ళు గుడ్డోళ్ళు కుంటోడు ఎలాగొస్తారమ్మా, కుంటోళ్ళు వస్త్రాలు చేతులు ఉన్నవాళ్ళు రోగస్తులు ఎలాగొస్తారో అంటే మనకలా శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ పట్లు వేసుకుని వస్తారా అంటే దేవునికి స్తోత్ర. ఎంతో ఏంటి ప్రతికూలంగా ఆ రోగులు దయ్యం పెట్టిన వాడు ఏసై వస్తున్నాడంటే అండి పరుగుని. కానీ అక్కడ మాత్రం ఏమనుకుంటారంటే ఏసయ్య మరియమ్మ కొడుకు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్ర. సరే ఇక్కడ ప్రకాష్ బాల్ గారు అని సుమేలు మేమనే ఒకవేళ మీరు అమ్మ వాళ్ళకి అనుకోవట్లేదు కానమ్మా, చాలా మంది చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం ఏంటి. కానీ ఎంతో చక్కగా పాస్టర్ గారు అంటారు. కానీ నేను ఎవరితో కూడా నన్ను పాస్టర్ గారు అనకండి బాబు, నన్ను పాస్టర్ గారు అనకండి. పెద్దోడిని అయితే అన్నయ్య అనండి, చిన్నోడిని అయితే తమ్ముడు అని అన్నారు. పాస్టర్ గారు అనుకోండి బ్రదర్ అంటే సరిపోద్దండి మాకు అని. దేవుడికి స్తోత్రం ఏంటి సరిపోద్ది. కానీ వాళ్ళ దేవుడు సేవ చేస్తున్నాను ఏంటండి. యేసు ప్రభు గాడి ఎక్కాడండి, గాడిద ఎక్కితే గాడిద ఎక్కి కూడా ఏం వేశారు, దారిలో ఏం వేశారమ్మా చీరలు వేశారు, తివాచీలు వేశారు దాని మీద. తర్వాత గాడిద అంటే అవి మాకు తెలియగా ఉంది మనకని మరి యేసు ప్రభు ఒకసారి ఇంకా దిగేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిందంటే గాడి మళ్ళీ మనకు సాధనేస్తారేమో ఇవేస్తారేమో అని మళ్ళీ వచ్చి చక్కగా ఫుడ్ పెడతారో చక్కగా నీళ్ళ కట్టేస్తారేమో. గాడిద ఎప్పుడు నీళ్ళ ఉంటుందమ్మా, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎండలోనే ఉంటుంది అరుచుకోండి పాపం ఏంటి. అలాంటిది ఆ రోజు వేసే ఇక్కడ రోజున మాత్రం చక్కగా ఎన్ని వేసి నడిపించి ఇలాగ ఊపి ఓ సన్న చేయమంటుంటే ఇది గుర్చిపోతున్నట్టు దేవుడికి స్తోత్రం ఏంటి. తర్వాత నీడ కట్టేసి మేట ఎత్తి శుభ్రంగా తినేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇలాగే దొరుకుతుంది వచ్చిందంటండి చిత్తకొడేహారండి ఏసయ్యలేడు కదా. దేవునికి స్తోత్రం అండి. ఏసయ్య ఉంటే మన మీద ఏసయ్య ఉంటే మనలో ఏసయ్య ఉంటే మనకి ఘనత. దేవుడికి స్తోత్రం. ఏసయ్య లేకుండా ఏ ఘనత లేదండి. సేవ చేస్తున్నా సేవలోనే విశ్వాసులు అన్నీ వందనాలు చెప్తావా అంటే మాకు మీరు వందనాలు చెప్తే ఎందుకని మీ మీద ఏసై ఉన్నాడు, నా మీద మీకు ఏసై ఉన్నాడు కాబట్టి మీకు ఘనత, మా మీద ఏసై ఉన్నాడు కాబట్టి మనకి ఘనత. ఏసై లేకపోతే మనకి ఏ ఘనత మీకైనా మాకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే. ఇప్పుడు ఏ సన్నగారు అంత ఎంత అంటారు, ఎందుకు ఏ సన్నగారిని అలాగంటారో. ఏసయ్యన్న గారు ఎవరున్నారో ఏసై ఉన్నాడు కాబట్టి ఏ సన్నగారికి ఘనత, లేకపోతే ఆయన ఘనత ఏంటి. ఎవరికైనా సరే పౌలు యాంగేశ్వర గారికి కానీ ఎవరికైనా లేదా పల్లెటూరు కొండల్లో సేవ చేస్తున్న సేవడికైనా ఇద్దరు ఒకటి ఏసయ్య. కాబట్టి వీళ్ళు నాడేనా ఒకవేళ మనము కాదు కానీ మనం ఎక్కడైనా సరే దేవుడిని కనపరిచేవారుగా మనం ఉండాలి. ఏసయ్య మనలో ఉంటే ఘనత, మన జీవితంలో ఉంటే ఘనత, మన ప్రభుత్వంలో ఉంటే ఘనత. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం కనపరిస్తే దేవుడు నేను ఆత్మీయంగా నేను కనపరుస్తాడు, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, నీ చదువు పరంగా
నీ వృత్తిపరంగా సంఘంలో, సమాజంలో, దేశంలో ఏంటంటే నేను ఏం చేస్తానైనా కనపరుస్తాడు. ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కిస్తానన్నాడు. దేవుడి మాట దీవించను గాక.